రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ప్రకంపనలు సృష్టిస్తోంది. 15 నెలలుగా అన్నదాతలను పట్టించుకుని కాంగ్రెస్ సర్కారు యూరియా సరఫరాలోనూ దారుణంగా విఫలమైంది. సాగుకు సిద్ధమైన రైతన్నలు సకాలంలో యూరియా దొరక్క అరిగోసపడుతున్నారు. యూరియా కొరత, అన్నదాతల కష్టాలపై టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. మండలాలు, గ్రామాల్లో యూరియా కోసం రైతన్నలు భారీ క్యూలైన్లు, వాళ్ల ఆవేదనను ఎప్పటికప్పుడు బయటపెట్టింది. టీ న్యూస్ సాక్షిగా ప్రభుత్వ ఉదాసీనతపై అన్నదాతలు భగ్గుమన్నారు. రైతు భరోసా, రుణమాఫీని ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం యూరియాను సకాలంలో అందించలేకపోయిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగిత్యాలలో యూరియా కొరతపై టీ న్యూస్ వరుస కథనాలతో బెంబేలెత్తిపోయిన ప్రభుత్వం వ్యవసాయ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. యూరియా అంశంలో సరైన నివేదిక ఇవ్వలేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామచంద్రన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టెక్నికల్ ఏఓ శ్రీనివాస్ను సస్పెండ్ చేసింది. నిర్మల్ ఏడీఓ భాస్కర్కు నిర్మల్ జిల్లా అదనపు బాధ్యతలుగా అప్పగించింది. జగిత్యాల జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారుల సస్పెండ్పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి అధికారులను బలి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సకాలంలో రైతులకు సరిపడా యూరియాను అందించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గ్రామాల్లో, మండలాల్లో యూరియా కొరతతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో రేవంత్ సర్కారు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ సర్కారు ఏకంగా అధికారులనే బలి చేస్తోంది. నివేదిక ఇవ్వలేదన్న సాకుతో సస్పెండ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ని అడిగి తెలుసుకుందాం. సందీప్, చెప్పండి, ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఎందుకు ఏర్పడిందంటారు? ఒక అధికారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? రైట్, ఖచ్చితంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత నెలకొన్నది. రైతులంతా కూడా రోడ్లపై వస్తున్నారు. పాస్బుక్లు, అలాగే ఇటుకలు, ఆధార్ కార్డులతో పాటు ఇతర వారికి సంబంధించినటువంటి చెప్పులు కూడా కీలలో ఉంచినటువంటి పరిస్థితి. గత వారం రోజులుగా టీ న్యూస్ లో జగిత్యాల జిల్లా నుంచి కొరుట్ల, మెట్పల్లి, గొల్లపల్లి మండలంతో పాటు జగిత్యాల రూరల్, జగిత్యాల పట్టణంలో కూడా యూరియా కొరత నెలకొంది, రైతులు తిరుగుతున్నారంటూ ఇటీవల వరుస కథనాలు కూడా వారం రోజుల పాటు ప్రసారం చేయడం జరిగింది. దీంతో ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది. కానీ ఇందులో ఎవరైతే జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉన్నారో రామచంద్రంతో పాటు అలాగే ఆ టెక్నికల్ ఈవోగా ఉన్నటువంటి శ్రీనివాస్ ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ నిర్మల్ ఏడీఓగా ఉన్నటువంటి భాస్కర్ కు ఇవాళ నిన్న సాయంత్రం అదనపు బాధ్యతలు ఆయనకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. మరి అంటే యూరియా కొరత నెలకొన్న అంశానికి సంబంధించి ప్రభుత్వము డిమాండ్ కు సరిపడా సప్లై చేయాల్సిన అవసరం ఖచ్చితమైనటువంటిది. కానీ అందుకు చేయలేటువంటి పక్షంలో ఇటు అధికారులను బలి చేస్తున్నటువంటి విమర్శలు పెద్ద ఎత్తున కూడా నెలకొన్నాయి. ఎందుకంటే ఆ యూరియా ప్రభుత్వం ఎంత సరఫరా చేసిందనేది పక్కన పెడితే ఇప్పటివరకైతే వారికి పూర్తి స్థాయిలో ఇవ్వాల్సి ఉంది, కానీ ఎక్కడ కూడా అందట్లేదు. ఎందుకంటే మనం చాలా మంది రైతులతో మాట్లాడించాం, చాలా మంది రైతులు కూడా మాట్లాడారు. మల్లాపూర్ కావచ్చు, కొరుట్ల కావచ్చు, జగిత్యాల సెంటర్ నియోజకవర్గంలో, జగిత్యాల పట్టణంలో కూడా చాలా మంది రైతులు మనతో ఇప్పటివరకే మాట్లాడడం జరిగింది. మాకు ఒక ఎకరం ఉన్నటువంటి రైతుకు 4 యూరియా బస్తాలు అవసరం ఉంటే కేవలము 2 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మిగతా 2 బస్తాల కోసం మళ్ళీ వీళ్ళు తిరిగి రావాల్సి, ఉదయం నుంచే లైన్ లో ఉండాల్సినటువంటి పరిస్థితి జగిత్యాల జిల్లాలో నెలకొంది. మరి దీనికి బాధ్యులు ఎవరంటే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా యూరియా కొరత లేదు, కానీ ఈ సంవత్సరం తీవ్రంగా పెరిగింది. బయట కొందామంటే ఇటు ఇప్పటికే రైతు బంధు, రైతు భరోసా లేక వారంతా ఇబ్బంది పడుతున్నారు. బయట అప్పు చేయలేక ఇటు ఈ యూరియా సెంటర్ చుట్టూ తిరగలేక వీరంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మొత్తానికైతే ఈ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈ రామచంద్రం జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో పాటు టెక్నికల్ ఏఓగా ఉన్నటువంటి శ్రీనివాస్ ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ వాళ్ళని బాధ్యులు మాత్రం చేసింది. మరి ఇప్పటికైనా యూరియా కొరతను అధిగమిస్తారా, రైతులకు సరిపడా యూరియా ఇస్తారనేది మాత్రం మనకు తెలియాల్సి ఉన్న పరిస్థితి. సాయి మాధవి. రైట్ సందీప్, థ్యాంక్ యూ.